భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా 30 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గుంటూరు ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఒక్క మాట రాలేదన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒకరినొకరు పొగుడుకోవడం కోసమే కార్యక్రమం ఏర్పాటు చేసిన విధంగా ఉందన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా సామాన్య అట్టడుగు వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి నరకయాతనని అనుభవిస్తూ ఉన్నారు. పొద్దంతా కష్టం చేస్తే కనీసం 2 పూట్ల భోజనం చేయడానికి కూడా అవకాశం లేని దుర్భర దారిద్ర్యంలో మగ్గుతూ ఉన్నారు. మరోవైపున అంబానీ, అదానీ ఆస్తులు ఆకాశ హార్మయాలు దాటిపోతూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు తిందామంటే తిండి లేక, కొందామంటే కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశానికి వెక్కిరిస్తూ ఉన్నాయి. అలాగే దేశంలో అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ తన అనుయాయులకి కారు చౌకగా అప్పచెప్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్లకి వరాలు, పేద ప్రజలపైన భారాలు అనే పద్ధతుల్లో ఈ పాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం మొత్తం కూడా ధ్వంసమైపోయి, ఆర్థిక రంగం అంతా కూడా ధ్వంసమైపోయి, బ్యాంకులన్నీ కూడా దివాలా అంచులను పోవటానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ అనుయాయులైనటువంటి గుజరాత్ పెట్టుబడిదారులే అనేటటువంటి నగ్న సత్యం ఇవాళ ప్రజల ముందుంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్లనే చంద్రబాబు నాయుడు యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, లౌకిక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధానాలు, అలాగే నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన మార్పు కోసం ముందడుగు వేయమని కోరుతూ జంతర్ మంతర్ దగ్గర నుంచి రామ్లీలా మైదాన్లో బహిరంగ సభ జరగబోతూ ఉన్నది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జయప్రదం చేయమని విజ్ఞప్తి చేస్తూ నిన్న భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేయటం లేదా ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా హంగామా, హంగు, ఆర్భాటం అంతా చేశారు. 30 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని చేశారు. దీంట్లో ఏ వర్గ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి మాట నరేంద్ర మోడీ నోట్లో నుంచి రాలేదు. చంద్రబాబు నాయుడిని పొగట్టం, పవన్ కళ్యాణ్ని పొగట్టం, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబును పొగట్టం తప్ప పొగట్టల పరంపరలాగా ఉంది తప్ప అది ఒక బహిరంగ సభలాగా లేదు.